హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Sunnyvlogsworld. దిస్ ఈజ్ సన్నీ. ఈ రోజు అయితే మనం ఐకియా స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ రోజు బోనాల పండగ అనమాట. హైదరాబాద్లో ఫుల్ పండగ వాతావరణం అయితే ఉంది. ఎక్కడ చూసినా సరే నేనున్న ఏరియా నుంచి 15 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. రీసెంట్గా మనం ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఆ వీడియో మాత్రం మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదంటే ఇక్కడ ఐకార్డ్స్లో అయితే ఇస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది. ఆ వీడియోకి మీరు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు నాకు. ఆ వీడియో అయితే చాలా సక్సెస్ఫుల్గా 6K అయితే కంప్లీట్ అయ్యింది. ఇలానే మీ సపోర్ట్ నాకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మనం అయితే ఫైనల్లీ ఐకే స్టోర్కి అయితే వచ్చేసాము. కింద బైక్ పార్క్ చేసి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చుట్టూ క్లౌడీగా చాలా బాగుంది వాతావరణం, కూల్గా. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ ఎంట్రీ చూడగానే నాకైతే మైండ్ పోయింది. అసలు చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో. స్లోగానే తిరుగుతుంది, కాకపోతే చూడగానే ఏదోలా అనిపించింది. అలా సైడ్ వ్యూ షూట్ చేస్తున్నట్టయితే నేను కవర్ చేశాను. మా వాడు ఇట్రా వే అని లోపలికి అయితే తీసుకెళ్ళి, ఎంట్రీలోనే ఇంత పెద్ద షాక్, లోపలికి వెళ్తే ఇంకెన్ని షాకులు ఉంటాయో. ఇలాంటి ఎంట్రీ గేట్ని మీరు ఎప్పుడైనా చూసారో లేదో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలాంటి ఎంట్రీ గేట్లో నుంచి లోపలికి వెళ్ళడం. ఫైనలీ మనం అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఈ ఎంట్రీ గేట్కి గ్లాస్ డోర్కి మధ్య స్పేస్ చాలా ఉంది. మనమైతే లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ఎంట్రీ. ఈరోజు సండే కదా, క్రౌడ్ ఎక్కువ వస్తారని అనుకుంటున్నాను నేనైతే మన ఛానల్లో ఒక పోల్ అయితే పెట్టాను అనమాట, ఓటింగ్ పోల్. అదేంటంటే చార్మినార్ ఎక్స్ప్లోర్ చేద్దామా, ఐకియా స్టోర్ ఎక్స్ప్లోర్ చేద్దామా అని. ఒక 10% ఓటింగ్ అయితే ఐకియా స్టోర్ చూపించాలనే వచ్చినాయి అనమాట. అందుకనే ఈరోజు ఐకియా స్టోర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ స్టోర్లో అయితే ఎక్కువ హోమ్ ఫర్నిచరు, ఇంటికి సంబంధించినవి, కిచెన్స్ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది అంటారు దీనిలో ఎక్స్పెన్సివ్ ఉంటాయని అని. చూద్దాము రేట్స్ అది ఎలా ఉన్నాయో చూసి. ఇవైతే స్క్రబ్బర్స్ అనమాట. 3 ఉన్నాయి, 79 రూపీస్ అంట. ఫైనలీ మనం అయితే పైకి వచ్చేసాము. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదీ టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు మనము. అండ్ బెడ్ అయితే పొడుగును కూడా చూడొచ్చు, ఎంత మెత్తగా ఉంది, ఏంటి క్వాలిటీ ఏంటి అని అన్ని ప్రతిదీ ఓపెన్గా అయితే ఉంచుతారు. చూస్తున్నారు కదా, ఈ బాక్స్ వచ్చేసి 199 రూపీస్ అంట. అలా ఇది అక్కడ పెట్టేసి అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే ఇక్కడైతే ఫ్లవర్ వాజ్ ఉన్నాయన్నమాట. ఒక ఫ్లవర్ వాజ్ ఒకటిను, ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్ అనమాట. చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో, ఎంత ప్రీమియం క్వాలిటీ ఉన్నాయో. ఆర్గనైజ్డ్గా ఉంది. చూస్తున్నారు కదా, కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటా. చిన్న బెడ్ ఒకటి ఉంది. వాళ్ళు డ్రాయింగ్, హోంవర్క్ అవి చేసుకోవడానికి టేబుల్ ఒకటి, 2 చైర్స్ కూడా ఉన్నాయి. చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. అందుకనే బహుశా ఇక్కడ ఎక్కువ రేట్లు కూడా ఉండొచ్చు. ఇక్కడికి మాత్రం మీ పిల్లల్ని తీసుకొస్తే డబ్బులు, పర్సు మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఆ టాయ్స్ అవి అంత క్వాలిటీను, అంత క్యూట్గా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా షార్క్ ఎంత బాగుందో. ఇలాంటి టాయ్స్ ఇవే కాదు, ఇంకా ఫ్రంట్కి అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈ ల్యాంప్ చూస్తున్నారు కదా, పెండెంట్ ల్యాంప్ అంట దీని పేరు. ఇది 4490 రూపాయలు అయితే ఉంది. దీనికి కింద 2 తాళ్ళు అయితే ఇచ్చారు. దాన్ని లాగుతుంటే ఓపెన్ అవుతుంది, ఇంకోటి లాగుతుంటే క్లోజ్ అవుతుంది. అటు చూసుకున్నట్టయితే అటు ఫుడ్ సెక్షన్ అనమాట. ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. స్టోర్ అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. సండే కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటే లొకేషన్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీనరీ అది పెట్టి ఉంచారు. ప్రీమియం క్వాలిటీ అయితే
ప్రతిదీ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎంత ఎక్స్పెన్సివ్ది అయినా సరే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్రీగా. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మిర్రర్ అవి. ఓకే అనమాట. దగ్గరికి వెళ్ళి క్లోజ్గా చూస్తేనే అర్థమైంది, టచ్ చేస్తే ప్లాస్టిక్ అని. మామూలుగా అయితే అసలు తెలియట్లేదు అనమాట.
చూసారు కదా స్టోర్ ఎలా ఉందో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే రేట్స్ మాత్రం చాలా ఓవర్గా ఉన్నాయి. అంటే ఐటెం తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది. స్నాక్ బాక్స్ ఇలాంటివి చిన్న చిన్నవి అయితే కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి. లాస్ట్ వీడియోకి చూపించిన ప్రేమ అభిమానం నేనైతే మర్చిపోలేను. ఎల్లప్పుడూ మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అయితే అయిపోదాము. మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానైతే చూస్తున్నారు. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ఇంకా మంచి కంటెంట్ అయితే రాబోతుంది. వెళ్ళే ముందు అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ నలుగురికి రికమెండ్ చేస్తుంది అనమాట. రికమెండ్ చేస్తే నా వీడియోకి కూడా కొంచెం బూస్టప్ అవుతుంది. బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.